ఏం విమర్శిస్తున్నారు. ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అంటారు. అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని బయట ఇద్దరు చెల్లెలు తిరుగుతున్నారు. అవునా కాదా? వాళ్ళ ఇంట్లో మంచి చేయని వాడు మీ ఇంట్లో మంచి చేస్తారా? ఫస్ట్ అది ఆలోచించండి ఒకసారి. కాబట్టి అవేంటంటే పై మాటలు, మిమ్మల్ని ఆ సానుభూతి కోసం చెప్పే మాటలు. మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయండి. వాళ్ళ ఇంట్లోనే మంచి జరగక ఇద్దరు చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి పాపం వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు. కాబట్టి అదొకటి గమనించండి. రెండు, మాట తప్పను మడం తిప్పను అన్నారు. అవునా? ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మాట తప్పారా? మడం తిప్పారా? మద్యపాన నిషేధం జరిగిందా? మాట తప్పారా? మడం తిప్పారా? సిపిఎస్ రద్దు చేశారా? మరి మాట తప్పారా? గెలిచిన వెంటనే 3,000 డైరెక్ట్ గా ముసలాళ్ళ అకౌంట్ లో పడతాయన్నారు. డైరెక్ట్ గా పడ్డాయా? మాట తప్పారా? ఇప్పుడు చెప్పండి. మాట తప్పుతారు, మడం తిప్పుతారు. అది. ఇంకోటి ఏమంటున్నారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింకులో ఉండాలి అన్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్యాన్ 4లోనో 5లోనో ఉండాలి. అంతే కదా? ఫ్యాన్ మన రెగ్యులేటర్ ఎంత ఉంటుంది, 4లో పెడతాం, లేకపోతే 5లో పెట్టుకుంటాం. ఇంకా మనకి ఇంకా అంత గాలి అవసరం లేదనుకుంటే 3లో కూడా పెడతాం మనం. కాబట్టి మనందరం తెలియక లాస్ట్ టైము ఆ ఫ్యాన్ ని 151లో పెట్టాం. అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. అందుకే దాన్ని మనం ఆ రెగ్యులేటర్ని ఎప్పుడు 4లోనో 5లోనో ఉంచితే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇంకా ఏమంటున్నారు, వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, మేము సింగిల్ గా వస్తున్నాం అంటున్నారు. అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే మనం ఏం చేస్తామంటే, ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతారా? అలాంటిది రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే కలవాలా లేదా మనం? అలాగే కలిశారు. సింహం సింగిల్ గా వస్తుంది, వీళ్ళు కలిసి వస్తున్నారు అంటున్నారు. 2014లో కూడా సింహం సింగిల్ గానే వచ్చింది. అప్పుడు జనాలు ఎవరు ఓటేశారు? కలిసి వచ్చిన వాళ్ళకే ఓటేశారు కదా. ఈసారి కూడా అదే జరగబోతుంది. కాబట్టి అది ఫిక్స్ అవ్వండి. వాళ్ళు చెప్పిన ఏది ఇంకా బటన్ నొక్కున్నారు. సాయంత్రం నోటిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో నుంచి 30,000 పోతున్నాయి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడరేంటి? డబ్బులు పోయినా పర్లేదు, మనుషులు కూడా పోతున్నారు ఆ కల్తీ మద్యం వల్ల. మీరు గమనిస్తే మా సినిమా ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉండేవాడు. ఇదే ఎండాకాలం భూమ్ భూమ్ బీర్లు తాగి చనిపోయాడు పాపం ఆయన. సీరియస్ గానే ఆ ఎండకి ఆ భూమ్ భూమ్ బీర్లు రెండు తేడా కొట్టేసినాయి పాపం ఆయన. మీరు చూసుంటారు. అలా కల్తీ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతో మంది. ఇంకా ఇలాంటి వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటుంటారు, డబ్బుకు అమ్ముడు పోయాడు అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారికి లెక్క కట్టి డబ్బు ఇచ్చే దమ్ము ఎవరికైనా ఉందండి? అసలు ఎవరికైనా ఉంటుందా? కరెక్ట్ గా 20 సినిమాలు వరుస పెట్టి తీశాడంటే ఆ 151 మందిని పవన్ కళ్యాణ్ గారే కొనేస్తారు. అంత ఇది ఉన్నారు. ఒక 14 సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 10 సంవత్సరాలు పిఎం గా చేసిన మోడీ గారు, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాటకు కట్టుబడి కూటమిగా ఏర్పడారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పరుడై ఉంటే ఇద్దరు. కాబట్టి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటారు,